నీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు? ఎట్లా కూర్చో. మీరు ఒక మాట చెప్పండి. నేను ఎంత స్త్రీకి గౌరవించాను. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రేణు దేశాయ్ విషయమే. కుక్కల సమస్య ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారింది. కుక్కలు కరవడం వల్ల చిన్నారులు చనిపోతున్నారని కొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా దీనిపై పూర్తి స్థాయి తీర్పు రాలేదు గాని సుప్రీంకోర్టు మాత్రం కుక్కలని ప్రత్యేక కేంద్రాలకి తరలించాలని, హానికర కుక్కల్ని హతమార్చాలని తీర్పునివ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై అటు రేణు దేశాయ్, ఇటు యాంకర్ రష్మి ప్రెస్ మీట్ పెట్టి తమ ఆవేదనని వ్యక్తం చేశారు. ఇక ఇటీవల మహిళల బట్టలపై నటుడు శివాజీ చేసిన కమెంట్స్ ఎంత దుమారం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ ఇష్యూపై అనసూయ, చిన్మయ్ లాంటి చాలా మంది సెలబ్రిటీలు స్పందించడంతో ఈ విషయం మరింత వివాదంగా మారింది. అలా ఒక నెల నుండి రచ్చ చేసిన ఈ బట్టల వివాదం ఇప్పుడిప్పుడే ముగుస్తుందనుకున్న క్రమంలో యాంకర్ రష్మి ఇప్పుడు పరోక్షంగా సెటైర్లేస్తూ మన కల్చర్ బట్టల వరకే ఆగిపోయిందంటూ ఇప్పుడున్న సమాజంలో అదే పెద్ద ఇష్యూగా మారిపోయిందని చెబుతూ కుక్కల విషయంలో ప్రభుత్వాలు, కోర్టులు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని వాపోయింది. అంతేకాకుండా యానిమల్స్ హింస అనేది జీవితంలో కామన్ అయిపోయిందని, నాన్ వెజ్ తినడం జీవితంలో భాగమైందని, అందులో కొంతమంది తాము ఫుడీస్ అని గొప్పగా చెప్పుకుంటారని, ఒకప్పుడు మన ఇంట్లో అన్నం మిగిలిపోతే మొదట ఆవుకి, ఆ తర్వాత కుక్కకి పెట్టేవాళ్ళం. ఈ పద్ధతి అమ్మమ్మ, నాన్నమ్మ కాలం నుంచి వస్తుంది. అప్పట్లో ప్రతి ఒక్కరు ఇదే చేయడంతో అదొక కల్చర్ గా వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని, అందరూ మర్చిపోయారని చెప్పుకొచ్చింది. ఇక అలా మనం తినే ఫుడ్ లోనే జీవం ఉందని, కొత్తిమీర చెట్టులో కూడా జీవం ఉంటుందని, దాన్ని చంపి మరీ తింటున్నామని, అందుకే అప్పట్లో పెద్దలంతా భోజనం చేసే ముందు ఫుడ్ కి రెస్పెక్ట్ చేయాలని చెప్పేవారని, కానీ ఇప్పుడు అందరూ దాన్ని మర్చిపోయారని తెలిపింది. అంతేకాకుండా ఆవు బిడ్డకి జన్మనిస్తే మొదట వచ్చేది జున్ను పాలని, దాన్ని ఆవు బిడ్డకే తాగిపించాలి గాని మనం జున్ను చేసుకొని అది అరగకపోయినా టేస్ట్ కోసం తింటున్నామని, టేస్ట్ బర్డ్స్ అని చెప్పి రోజు నాన్ వెజ్ తింటూ ఎన్నో జీవుల్ని చంపేస్తున్నామని, అలాంటి వారికి కుక్కల సమస్య ఎలా తెలుస్తుంది? అందరూ కుక్కల రక్షణకి ప్రియారిటీ ఇవ్వాలని, మనకి అడ్డుగా ఉంటున్నాయని, వాటిని తొలగించాలని చూస్తున్నారని, ఇలా అడ్డొచ్చిన ప్రతిదాన్ని తొలగించుకుంటూ పోతే చివరికి తల్లిదండ్రుల్ని కూడా తొలగించుకోవాల్సి వస్తుందని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీడియాలో కూడా కుక్కల సమస్యని చూపించే విధానం మారాలని, వాటి కోణంలో హెడ్ లైన్స్ ని పెట్టాలని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రాబోతుందా? ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ రెచ్చిపోవడానికి గల కారణాలేంటి? రేణు దేశాయ్ కి ఛాన్సులు రాకుండా చేస్తుందెవరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ని ట్రోల్ చేస్తున్నారా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబర్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే, త్వరపడండి. ఇక వివరాల్లోకి వెళితే, ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో రేణు దేశాయ్ నటుడు పవన్ కళ్యాణ్ కి రెండో భార్యగా వెళ్లి సినిమాలకి దూరమైంది. కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక వారిద్దరికి మనస్పర్ధాలు వచ్చి విడిపోవడంతో పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకుని సెటిల్ అయితే, రేణు దేశాయ్ మాత్రం తన ఇద్దరు పిల్లలతో పూణేకి వెళ్లి సెటిల్ అయింది. అలా ఆ మధ్యలో డైరెక్టర్ గా మారి కొన్ని మరాఠీ మూవీస్ చేసిన వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆర్థిక సమస్యల వల్ల మళ్లీ సినిమాల్లో నటించాలనుకునింది. ఇక అలా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన రేణు దేశాయ్ ఆ మూవీతో తను బిజీ అవుతుందనుకునింది. కానీ 2023లో టైగర్ నాగేశ్వరరావు మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా ఈమె యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉండడంతో తనకి ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ తనకి ఎటువంటి ఛాన్సులు రాకపోగా లో బడ్జెట్ మూవీ అయిన బ్యాడ్ గర్ల్స్ లో నటించడంతో కొంతమంది షాక్ కి గురైతే, మరికొంతమంది పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణు దేశాయ్ కి బి గ్రేడ్ సినిమాలో నటించే పరిస్థితి వచ్చిందని యాక్టింగ్ ని మానేసి ఇంట్లో కూర్చోమని విమర్శించడంతో ఈ విమర్శలపై స్పందించిన రేణు దేశాయ్
దేశాయ్ తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే విమర్శల్ని పెద్దగా పట్టించుకోనని, తనకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుంటానని, మొదట్లో కొంతమంది పెట్టే కమెంట్స్ తనని బాగా బాధ పెట్టేవని, కానీ రోజు రోజుకి ఆ విమర్శలు ఎక్కువ అవ్వడంతో ప్రజల మనస్తత్వాలు ఎప్పటికీ మారదు కాబట్టి వారి మాటల్ని పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. ఇక అలా తనకి వరుసగా అవకాశాలు వచ్చి కన్ఫర్మ్ అయ్యాక చాలా వరకు మూవీస్ చేజారిపోయాయని, అలాగే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీలో ఒక పాత్ర కోసం మొదటగా తనని అప్రోచ్ అయ్యారని, అలా తనకి ఆ మూవీ స్టోరీ పాత్ర రెండూ నచ్చడంతో ఆ మూవీకి సైన్ చేసిందని, అయితే ఉన్నట్టుండి ఆ అవకాశం చేజారిపోయిందని, తనకి ఛాన్సులు రాకుండా తనని బాధ పెడుతుందెవరో తనకి బాగా తెలుసని, ఆ విషయాలు బయట పెడితే అనవసరమైన వివాదాలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి తాను మౌనంగా ఉంటున్నానని చెప్పడంతో సోషల్ మీడియాలో ఈమె వ్యాఖ్యలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేణు దేశాయ్ సినిమా కెరియర్ ని సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్ద ఫ్యామిలీ నాశనం చేస్తుందని, ఆమె ఎంతో కష్టపడి పెళ్లికి ముందే సినిమా ఇండస్ట్రీలో నేమ్ ఫేమ్ తెచ్చుకోగా ఒక హీరోని పెళ్లి చేసుకుని పిల్లలు కన్నప్పటికీ ఆమెకి విడాకులు ఇవ్వడంతో తాను చాలా విమర్శల్ని ఎదుర్కొందని, అలా కొంతకాలానికి తన పిల్లల కోసం కష్టపడదామనుకున్న తనకి ఛాన్సులు రాకుండా చేసి ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారని చెప్పడంతో మంచు లక్ష్మి మాటలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే అటు సినిమాల్లో ట్రై చేస్తూ మరోవైపు ఎన్జీఓలో చేరి సమాజ సేవ చేస్తున్న రేణు దేశాయ్ తాజాగా వీధి కుక్కల వల్ల పిల్లలు పెద్దలు ప్రాణాల్ని పోగొట్టుకోవడంతో ఆ కుక్కలని ప్రత్యేక కేంద్రాలకి తరలించాలని, మరీ డేంజరస్ గా ఉండే కుక్కలని హతమార్చాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ రేణు దేశాయ్ ఒక ప్రెస్ మీట్ ని పెట్టింది. అలా అందులో జడ్జి ఇచ్చిన ఈ తీర్పు మనసులో నుంచి వచ్చింది కాదని, తన వ్యక్తిగత ప్రభావంతో ఇలాంటి తీర్పు ఇచ్చాడని, ఇలా ఎదురించి మాట్లాడినందుకు తనని జైల్లో పెట్టినా పర్వాలేదని, తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందని, అసలు సుప్రీంకోర్టు తీర్పుకి తలాతోక ఉందా, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తం పెద్ద జోక్ అయిపోయిందని, నీ వద్ద డబ్బుంటే నువ్వు సేఫ్, డబ్బు లేకపోతే నువ్వు సేఫ్ కాదు, ఇది మన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అని, ప్రతిరోజు 5-6 కుక్కలకి యాక్సిడెంట్ అయి గాయాలు పాలవుతుండగా వాటిని అంబులెన్స్ లో తీసుకెళ్లి వాటి బిల్లులు కూడా తానే పే చేస్తుందని, కుక్కలు ఎవరి వద్దకు వెళ్లి కంప్లైంట్ చేయవని, ప్రతిదీ ఇక్కడ కరప్షన్ అయిపోయిందని, పోయేటప్పుడు డబ్బుని తీసుకుపోతారా, కొంచెం సెన్స్ ఉండాలి అంటూ ఫైర్ అయింది. అంతేకాకుండా కుక్క కరిచి చిన్నారి మరణిస్తే ఆ కుక్కని కొట్టి చంపుతున్నారని, మరి చిన్నారిపై దౌర్జన్యం చేసి ఈ లోకంలో లేకుండా చేస్తున్న వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించింది. అలా కుక్క మేకల గురించి పక్కన పెడితే రోజు చాలా మంది పిల్లలు ఆకలితో మరణిస్తున్నారని, అలాంటి వారి గురించి ఎవరు మాట్లాడరని, హెల్మెట్ లేకుండా ఎంతో మంది యువత ప్రాణాల్ని కోల్పోతున్నారని, వారివి ప్రాణాలు కావా, కేవలం కుక్క తీసిన చిన్నారిదే ప్రాణమా, విలేజ్ లో మందు తాగి గొడవలు చేస్తూ అఘాయిత్యాలు చేస్తున్నారని, ఆ మందు షాపుల్ని మూసేసే దమ్ము మీకుందా అంటూ ప్రశ్నించింది. ఇక తనకి కౌంటర్ గా, మీకంత ప్రేమ ఉంటే ఆ కుక్కల్ని మీ ఇంటికి తీసుకెళ్లండి అని తననే విమర్శిస్తున్నారని చెబుతూ, అందుకు రీకౌంటర్ గా, గుడుల ముందు పేదవారికి డబ్బులు వేస్తారు, మరీ అంత ప్రేమ ఉంటే ఎందుకు వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టరు అని రేణు దేశాయ్ ప్రశ్నించింది. ఇక ఈ క్రమంలోనే ఆ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ లేచి రేణు దేశాయ్ తో మాట్లాడుతూ, ఏసీలో కూర్చొని ఇలా ఎంతైనా మాట్లాడతావా అని అనడంతో అతనిపై ఫైర్ అయిన రేణు దేశాయ్ మండిపడుతూ, నేను చెప్పేది మీరు విన్నారా లేదా, మీకు చెవులున్నాయా, నేను ఏసీలో కూర్చొని మాట్లాడుతున్నా అంటున్నారు, ఒకవేళ రోడ్ల మీద యాక్సిడెంట్ జరిగితే ఆ బైక్ కంపెనీ దగ్గరికి వెళ్లి మీరు ప్రశ్నిస్తారా, ఆ కంపెనీని మోయిస్తారా, నోరుంది కదా అని సెన్స్ లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మనుషుల కోసం మీరేం చేశారో చెప్పండి, నేను ఎందరో అనాథలకి చదువు చెప్పించాను, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇచ్చాను, మీరెప్పుడైనా కనీసం అన్నదానం చేశారా, చేసేదేమీ లేదు గాని ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నేను కాదు, మీరు ఇంట్లో కూర్చొని ఏమీ చేయడం లేదు, మీరు నిజంగానే మనుషుల కోసం ఆలోచిస్తే ఆకలితో చనిపోతున్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉండగలరా, ఈ ప్రపంచంలో చిన్న పిల్లల ఆకలి తీర్చేంత డబ్బు లేదా, నేను ఈ రోజు కాదు చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాను, నేనెప్పుడు ప్రెస్ మీట్ లో ఇంత గట్టిగా మాట్లాడలేదు గాని మీ ప్రశ్నలు మరియు మూగ జీవులపై ఉన్న నిర్లక్ష్యం నన్ను రెచ్చగొట్టాయంటూ రేణు దేశాయ్ తన ఉగ్ర రూపం చూపించడంతో ఈ వీడియోస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. ఇక ఇది చూసిన చాలా మంది రేణు దేశాయ్ త్వరలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి రావాలని ఇదంతా చేస్తుందంటే, మరికొంతమంది నీ పిల్లల్ని ఆ కుక్కలు కరిచినప్పుడు తెలుస్తుంది అంటూ విమర్శించడంతో ఈ వార్తలపై రేణు దేశాయ్ స్పందిస్తూ, తాను రాజకీయాల్లోకి రావడం లేదని, నాకు అందులో ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం లేదు, సామాజిక సేవా కార్యక్రమాలు నా ఎన్జీఓతో హ్యాపీగా ఉన్నాను, నేను మీడియా ప్రతినిధులపై కేకలు వేయలేదు, తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి నన్ను బ్యాట్ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చింది. అలా ఓ 50 ఏళ్ల వ్యక్తి ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి ఉద్దేశపూర్వకంగా నాపై గట్టిగా కేకలు వేశాడు, నన్ను కొట్టడానికి స్టేజ్ మీదికి రావాలని ప్రయత్నించినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు, అందుకే నేను అతనితో మాత్రమే కోపంగా మాట్లాడాను తప్ప ప్రెస్ మీద కోపంతో అరవలేదు, నాకు మీడియా అంటే చాలా గౌరవం ఉంది, అనవసరంగా రూమర్స్ ని స్ప్రెడ్ చేయకండి అని చెప్పుకొచ్చింది. ఇక అలా తన వ్యక్తిగత జీవితంపై కొంతమంది కమెంట్స్ చేస్తూ, పవన్ కళ్యాణ్ నిన్ను ఎందుకు వదిలేశాడు, ఇప్పుడు అర్థమైంది, నీకు తిక్కుందని అలా చేసుంటాడు అని రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. దీంతో రేణు, దయచేసి అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి,
నేను డబ్బుల కోసం పోరాడుతున్నానా లేక కుక్కల కోసం పోరాడుతున్నానా అని అందరికీ తెలుసని అది వదిలేసి నీ పిల్లలకి కుక్క కరిచి చనిపోతే నీకు అప్పుడు తెలుస్తుంది అంటూ నీచంగా కమెంట్స్ చేస్తూ నా బిడ్డల ప్రాణాలతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఎవరి బిడ్డల ప్రాణాలైనా ఒకటే, అది చాలా తప్పు. మీకెవరికైనా కుక్కలతో సమస్యలుంటే నా ఎన్జిఓకి గాని జిహెచ్ఎంసీకి గాని సమాచారం ఇవ్వండి, మేము వచ్చి తీసుకెళ్లిపోతాం. అంతేగాని నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు. 100 కుక్కల్లో 10 కుక్కలు మెంటల్ గా ఉంటాయి. మనుషుల్లో కొందరు మంచివారు, కొందరు చెడ్డవారు ఉన్నట్లే కుక్కల్లో కూడా అలా ఉంటాయని చెప్పడంతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీరు రేణు దేశాయ్ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కొన్ని సంబంధాలు అద్దింటి లాంటివి. వారితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వారు మనవారు కాలేరు. ఇది ఫోక్స్ రేణు దేశాయ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.